వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మినీ మేనిఫెస్టో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇచ్చిన హామీల్లో భాగంగా గూడూరు పట్టణంలోని 19వ వార్డు నందు కరివేపాటి వెంకటేశ్వరరావు యువత అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన మహాశక్తి రచ్చబండ కార్యక్రమంలో గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో 19వ వార్డు నందు 81 లక్షల రూపాయలకు పైగా అభివృద్ధి చేశామని, 14 ఫైనాన్స్ మరియు జనరల్ ఫండ్ కింద 47,43,000 రూపాయల కట్ చేశామని, ఇక 19 లక్షల రూపాయలతో 7 సీసీ రోడ్లు వేశామని, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 84,000 5 మందికి అందించామని, 19వ వార్డులో 145 మందికి టిట్కో ఇళ్లు అందించామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల పైన ఉన్న అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు వరాలు ప్రకటించారని, మహిళలకు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహాశక్తి నాయకులు మట్టం శ్రావణిరెడ్డి, గుండాల భారతి, తాళ్ల సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, నిమ్మల సరస్వతి, నూర్ జహాన్, పిల్లల శ్రీదేవి, సుభరత్నమ్మ, సుధా, నెలటూరు సుప్రజ, పోబాక లక్ష్మి, తాటిపర్తి రేవతి, మళ్ళీ, శ్యామల, ప్రసన్న తదితరులు, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల నరసింహులు, ఇజ్రాయెల్ కుమార్, బి శివకుమార్, అబ్దుల్ రహీం, జి రమణయ్య ముఖ్యంగా పాల్గొన్నారు. మహిళలకు అలాగే యువతకి అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మేము ఇక్కడికి రావడం ఉద్దేశం ఏంటంటేనమ్మా, మనం గతంలో అన్ని పనులు చేసుకున్నాం. ఇక్కడ నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి, ఎమ్మెల్యే అయినప్పటి వరకు, అప్పుడు సలీం కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి, రమణారెడ్డి గారు కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి అన్ని పనులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చేశాం. ఎవరు, నేను ఎమ్మెల్యే అయినా, రమణారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ అయినా, సలీం మున్సిపల్ కౌన్సిలర్ అయినా, లేకపోతే ఇక్కడ నరసింహుల మిసెస్ కౌన్సిలర్ అయినా, పైన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు చేయగలిగాం. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు తెలిసి బాగా ఇక్కడ నీళ్లు రాని పరిస్థితి, 2 కట్టలు. నేను చైర్మన్ ఉన్నప్పుడు రోజు వచ్చేవాడిని కమిషన్ తీసుకొని, తెలుసు నా పైన ఎప్పుడు తగ్గివేస్తున్నాను ప్రతిప్పుడు భయంకరంగా. నేను ఆ రోజు మొత్తం నీళ్లు చాలా వరకు అక్కడక్కడ వాల్స్ అని కూడా తవ్వించి మేము చేసాం. తర్వాత రమణారెడ్డి గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అంబేద్కర్ భవన్ దగ్గర వాళ్ళు తవ్వి పైప్ లైన్ కూడా వేసాం మేము. అట్లాగే ఈ రోడ్లన్నీ వేసింది మేమేనమ్మా. అని మేమంటే నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరు చెప్పినా ఏంటంటే మేము చేసే ఉంటారు కౌన్సిలర్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి కౌన్సిలర్లు చేశారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి కౌన్సిలర్లు చేయలేరు. ఏదన్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చేశాం. కానీ ఈరోజు ఈ రోడ్లు చూస్తుంటే కడుపు పండిపోతుంది. ఎక్కడ కొట్టేస్తున్నారు మొత్తం. అంటే అంత అన్యాయం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒక్క అవకాశం గెలిపించినందుకు మనం వేసిన రోడ్లను కూడా చిత్తు పాల్గొట్టిన పరిస్థితిని మీద తెలియజేస్తున్నా. అట్లాగే తెల్లారా ఇప్పుడే చెప్పారు మన వాళ్ళు, నేను గెలిస్తే 3,000 రూపాయలు ఫెన్షన్ ఇస్తా అన్నాడు. ఇప్పటికీ 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు అయిపోయింది, ఇంకా పెంచుతూనే ఉన్నాడు. ఇంకా 3,000 రూపాయల దాకా రాలా. పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అమ్మా నన్ను గెలిపిస్తే 3,000 ఇస్తానని చెప్పి. కానీ మీరు నమ్మకుండా ఒక్కసారి అవకాశం అని చెప్పి ఫ్యాన్ గుర్తుగా అంతా ఓట్లు వేశారు. కానీ వేసినందుకు ఇప్పుడు అనిపిస్తున్నాను అందరూ కూడా. ఏదమ్మా అనుమానం తల్లే, నువ్వు వేసావులే చెప్తున్నా రాష్ట్రం అంతా. అట్లాగే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అంగడీలు చెప్తున్నాడు, లోన్లన్నీ కూడా 70 లక్షల వరకు తీయించాము ఇక్కడ. ఇప్పుడు అన్నీ కూడా కార్పొరేషన్ అని కూడా ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిం కార్పొరేషన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, ఎస్టీ కార్పొరేషన్ లేదు, మొత్తం ఎత్తేసి ఆయన సొంత ఖాతాలో మళ్లించే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఈరోజు ఆయన. అట్లాగే మా రోజు ఏం చెప్పాడంటే, మీ అందరికీ మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా అన్ని 15,000 రూపాయలు వేస్తా అన్నాడు. గుర్తుందా? గుర్తులేదు అందరికి మీకు. కానీ గెలిచిన తర్వాత ఏమన్నాడు, ఒక్కడికే వేస్తాను, అంతమంది గేలేను నా వల్ల కాదన్నాడు. సరే ఒక్కడికి ఎంత వేస్తావా అంటే 15,000 చెప్పండి పెద్ద మనిషి, నేను 13,000 వేస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత వేస్తాడమ్మా? ఈ సంవత్సరం ఏంటంటే 9,000 పడ్డాయి ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఇట్లా.
అట్లాగే చర్చి కాంపౌండ్ కూడా మనమే చేసింది మనమే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, ఇంకెవరు ఏం చేయలేడు. అయినా కానీ అదే అసలు మనం చేసిందే. అట్లాగేనమ్మా ఆయన ఇచ్చే 13,000కి ఉదాహరణ ఒకటి అనుకుందాం. మనం ఇప్పుడు ఈ చింతపండు కానీ, నూనె కానీ, కందిపప్పు కానీ, పాలు, పెరుగు కానీ, గ్యాస్ కానీ, కరెంటు కానీ, ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, ఆర్టీసీ బస్ ఛార్జీలు కానీ, ఇవన్నీ పక్కన పెడతాం. టమాటాలు మొన్న 100 నుంచి 180 వరకు పెరిగింది. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడైనా నిత్యావసర వస్తువుల ధర పెరిగాయా? మీరు ఆలోచించండి. మేము అబద్ధాలు చెప్తున్నాం. అదే తల్లి. తర్వాత కరెంటు బిల్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పైసా పెంచలా. ఏమన్నా నిజమాపదం చెప్పండి. బస్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పైసా పెంచలా. ఇప్పుడు బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు అయ్యగారు. కరెంట్ ఛార్జీ 7 సార్లు పెంచాడు అయ్యగారు. అంటే మనం పేదోళ్ళు ఓట్లేసి ఈరోజు పేదోళ్ళనే ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టాడని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మన ఇంట్లో తాగే అతను ఉన్నాడు అనుకోండి. ఒక అతను అనుకుందాం. ఒక అతని ఇంట్లో తాగేవాడంటే అప్పట్లో వాటర్ బాటిల్ 60 రూపాయలు 50 రూపాయలమ్మా. ఇప్పుడు 150, 200. అంటే ఎంత పెంచాడు? 150 పెంచినా 100 రూపాయలు పెంచాడు అనుకుందాం వాటర్ బాటిల్ పైన. రోజు తాగేవాడు ఉంటే నెలకి ఎంతమ్మా? 3,000. సంవత్సరానికి ఎంతమ్మా? 36,000. ఎంత లెక్కేసుకున్నారు బాగా? 36,000. నువ్వు ఇచ్చే అమ్మఒడి ఎంత? 13,000. 36,000 13,000 పోతే 23,000 మనమే కడుతున్నాం. మన ఇంట్లో డబ్బే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కడుతున్నాం. ఒట్టి మద్యం మీదనే. ఇక పప్పు, ఉప్పు, చింతపండు, కరెంట్ అంటే ఎంత వేసుకోండి మీరు. అప్పుడు గ్యాస్ ఎంతమ్మా? 600, 500 ఉన్నట్టుంది. మళ్ళీ సబ్సిడీ మీకు పడేది 200 రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు గ్యాస్ ఎంతమ్మా? 1350, 1400 గ్యాస్. ఎంత పెరిగింది ఆలోచించుకోండి మీరు. అదే ఒక అమ్మఒడి అని చెప్పి ఒక మద్యంలోనే మొత్తం ఆగేస్తున్నాడు. మిగతా అంతా కూడా మన కష్టం. అలాగే ఇంతకుముందు చెత్త పన్ను లేదు మున్సిపాలిటీలో, ఈరోజు చెత్త పన్ను కూడా వేసే కార్యక్రమం. అలాగే ఇంటి పన్ను మొత్తం పెంచేసే కార్యక్రమం ఈరోజు. గతంలో చంద్రబాబు నాయుడు పనిచేయలా, కరెంటు బిల్లు పెంచలా, ఈరోజు మొత్తం పెంచేసేటువంటి కార్యక్రమం. ఈ ప్రభుత్వంలో అంతా దౌర్జన్యాలు, భయపెట్టడాలు. ఏమైనా మాట్లాడితే ఇలా మార్కింగ్ చేస్తారు, ఏమైనా మాట్లాడిపోతే మొత్తం కొట్టేస్తూ ఉంటారు. అంటే భయపెట్టి పరిపాలిస్తున్నారు ఈ యొక్క రాష్ట్రంలో. గతంలో మేము ఉన్నాం, నేను చైర్మన్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా. ఎప్పుడన్నా సరే, ఎక్కడన్నా సరే మీరు ఏం తిట్టినా చేసినా మాట్లాడేవాడు తప్ప మిమ్మల్ని తిరిగి మాట్లాడేవాడిని కాదు నేను. కానీ ఎందుకో మీరందరూ నా పైన పగబట్టి నన్ను ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. ఎందుకో అర్థం కావట్లే. అంటే మీకు దగ్గర ఉండేవాడు పనికిరాలా. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండే ఆయన తీసుకొచ్చి వేస్తే ఆయన గెలిపించారు. ఎప్పుడన్నా వచ్చాడు మీ దగ్గరికి, వచ్చిన మీకు సక్రమంగా మాట్లాడా? నమస్కారం తిరిగి నమస్కారం పెట్టాడా? చెప్పండి. ఎందుకు వేసారు ఓట్లు మీరు వాళ్ళకి? ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయమన్న నాయకులు రోజు ఎక్కడ ఉన్నారు? వచ్చి కనిపిస్తున్నారా? మీ బాధలు వింటున్నారా? మీకేం సమాధానం చెప్తున్నారా? మీరు బాగా ఆలోచించుకోండి. 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేసేది పరిస్థితి మీ చేతిలో ఆయుధం. దాన్ని కానీ మీరు నిరుపయోగం చేసుకుంటే ఈరోజులాగా అన్యాయం అయిపోతారు. ఎవడో చెప్పేది సునీల్ కుమార్ లోకలమ్మ, ఇక్కడ పుట్టినోడిని, ఇక్కడ పెరిగినోడమ్మా, మీ అందరికి సంబంధించిన నేను. మీరు అర్ధరాయి తలుపు తిట్టినా పలికేవాడిని. ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ మీరు పట్టం కట్టి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్ని ఇబ్బందులు పడుతున్నారు ఒకరొకరు. అట్లాగే ఇక్కడ ఇది ఇరిగేషన్ సంబంధించిన కట్టమ్మా. ఇది ఆలోచించారు, అందరూ పట్టాలు అడుగుతున్నారు. మేము ఉన్నంత కాలం మేము కాపాడుతూ వచ్చాము మిమ్మల్ని. ఎక్కడ కూడా ఏ అధికారం వచ్చినా కానీ కొట్టేదానికి వీల్లేదు. వీళ్ళంతా మా వాళ్ళు, మా పేదవాళ్ళు, మా సంబంధించిన వాళ్ళు అని గట్టిగా అడ్డం పడ్డాం. ఇటీవల కూడా ఇక్కడ మార్కెట్ నుంచి కూడా అడ్డం పడ్డాను నేను. అదే మీకు ఏం చెప్పి తెలియదు తల్లి, పట్టణానికి కూడా తెలియజేస్తాం తల్లి. దీనికి ప్రత్యేకమైన జీవో తేవాలా. మేము ఊరికే వచ్చేసి మీకు పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మళ్ళీ నేను మీ దగ్గర రావాలా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నీ అనుభవించేశారు బాధలన్నీ. ఇప్పుడైపోతే ఇంకా 3 బాధలు ఉంటాయి మీకు. కాబట్టి తల్లులారా, మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే బాధ్యత మాదని చెప్పి మేమందరినీ తెలియజేస్తున్నా. మీకు ఏ విధంగా పట్టాలు ఇవ్వాలో రూల్ ప్రకారం మాట్లాడి చట్ట ప్రకారం దానికి ఒక జీవో తీసుకొచ్చి మీ అందరికి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మళ్ళీ చెప్తున్నా. అప్పుడు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దాంట్లో మీరేం ఇబ్బంది పడద్దు. మేము ఉన్నంతకాలం మీకు అండగా ఉండి మిమ్మల్ని కాపాడుతామని చెప్పి తెలియజేస్తుంటారు. అట్లాగే టిట్కో ఇల్లు మనం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 5,000 ఇల్లు కట్టించాం. ఒకటి డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు. 500 రూపాయలకే సింగిల్ బెడ్రూమ్ అని చెప్పి మనం చెప్పాం. తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఎలక్షన్స్లో, అమ్మ అందరికీ ఫ్రీగా ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ అయినా
లేకపోతే సింగిల్ బెడ్రూమ్ అయినా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. కానీ 500 రూపాయలు వసూలు చేస్తాను ఇప్పుడు వీళ్ళు. వసూలు చేస్తున్నా కానీ మనం కట్టించిన ఇచ్చి దానికి ఎలిగేదో బాధగా ఉంది. ఆ రోజు మన గవర్నమెంట్లో మనం కట్టించాము. ఆ రోజు ఇదే టౌన్ హాల్లో లాటరీ ఇచ్చాం. ఇదే టౌన్ హాల్లో మీ అందరూ కూడా ఏ ఇల్లు ఏ సీరియల్ నెంబర్ ఇచ్చాం మేము. కానీ ఎలక్షన్ వచ్చేందువల్ల అది ఆగిపోయింది. మనం కట్టించినవి కూడా మనకి ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఆ ఇళ్లలో ఏదన్నా స్విచ్లు బిగియాలన్నా ఫ్యాన్ బిగియాలన్నా 500 రూపాయలు. వాళ్ళు ఇచ్చే ఫ్యాన్ ఒకటి అయితే మరి దానికి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి మీరు బిగించుకోవాలి. అంతా అక్కడ అవినీతి అయిపోయింది మొత్తం కూడా. కానీ మేము చెప్పేది ఒకటే, ఈసారి మీ అందరి దయ వల్ల మన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మీకు 5 పైసలు డబ్బులు లేకుండా డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఫ్రీగా ఇస్తాం. దాంట్లో రెండో మాట్లేదు, అన్నీ చెప్తున్నాను మీకు. ఇది మా మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇది మేము వచ్చి చెప్పి ఉత్తమ మాటలు కాదు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే మేము చేస్తాం. అట్లాగే తల్లులారా, ఈరోజు మహాశక్తి పేరు మీద మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బిడ్డగా ఇలా చచ్చిపోతున్నాడు 13,000. మనం రేపు మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి మన ఇంట్లో ఒక బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000 ఇస్తామమ్మా. 2 బిడ్డలుంటే 30,000 ఇస్తామమ్మా. 3 బిడ్డలుంటే 45,000 ఇస్తామమ్మా. 4 బిడ్డలుంటే 60,000 ఇస్తామమ్మా. 4 కన్నా 5 మంది బిడ్డ సామాన్యంగా కోరుకుంటారు అనమాట. కాబట్టి 4 బిడ్డలుంటే 60,000 ఇస్తాం. దీంట్లో ఎటువంటి కోతలు కానీ అడ్డంకులు కానీ చేయము. ఎందుకంటే మీకు స్కూటర్ ఉంది మీకు రాదు, మీకు కారు ఉంది మీకు రాదు, ఉండవా బాబు అనేటువంటి పరిస్థితి. కరెంటు బిల్లు ఎక్కువైంది రాదు అంటుంది. ఏ కండిషన్ లేకుండా మీ అందరికీ అమ్మ ఒడి ఎంతమంది పెట్టుంటే అంతమందికి ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పన్నారమ్మా. అందుకని మేము ఇక్కడికి వచ్చాం. అట్లాగే తెల్లరా, మీ ఇళ్లలో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర నుంచి 59 సంవత్సరాలు నిండినంత వరకు ఉంటే అమ్మా, ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా నెలకి 15,000 రూపాయలు మీ అకౌంట్లో 1,500 రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు మీకు వేస్తాడమ్మా. అంటే మీ ఇంట్లో 2 3 ఎంతమంది ఉన్నా, అంటే 18 నుంచి 59 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నా నెలకి 1,500 రూపాయలు మీ అకౌంట్లో మీకు వేస్తారమ్మా. 60 సంవత్సరాలకు ఆటోమేటిక్గా మీకు పెన్షన్ వస్తుంది, 3,000 రూపాయల పెన్షన్. కాబట్టి అది ఒక మంచి కార్యక్రమం, మీకు ఇస్తానని చెప్పి మీకు చెప్పని చెప్పారు తెల్లారా. అట్లాగే తల్లి, ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, 3 సిలిండర్లు మీకు ఉచితం. ఎందువల్లంటే అమ్మా, చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే చాలా ఇష్టం. ఓడిపోయేటప్పుడు కూడా 20,000 రూపాయలు ఇచ్చిపోయాడు మీ అందరూ కూడా, పసుపు కుంకుమ మీద. గుర్తుందో గుర్తులేదు తెల్లారా, అయినా మీకు ఎవరు కనుకరంలే. కాబట్టి ఆ పని తప్పు చేయొద్దు. అట్లాగే తెల్లారా, ఈ జిల్లాలో మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో ఏ బస్సు ఎక్కినా మీరు ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్సు, మీ అందరికీ ఫ్రీ. మీరు ఏ ఊరికి వెళ్ళవచ్చు, ప్రశాంతి తిరిగి రావచ్చు. అన్ని ఊళ్ళు కొండ పోయేవాళ్ళు కొండ కూడా పోయి రావచ్చు ఫ్రీగా. మీకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం చంద్రబాబు నాయుడు కల్పించారు తెల్లారా. అట్లాగే తల్లి, మనల్ని ఇప్పుడు తిరుపతిలో పెట్టున్నారు. మన జిల్లాని తీసుకుపోయి అంటసారి మన గూడూరుని తీసుకుపోయి తిరుపతిలో వెళ్ళుకున్నారమ్మా. మనం ఎక్కడ పోయి 10 మంది పోవాలా, తిరుపతికి పోవాలా. అది లేకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడం తెల్లారా, మనం తీసుకొచ్చి నెల్లూరు జిల్లాలో కలుపుతాడమ్మా. అది కూడా చెప్పన్నాడమ్మా. కాబట్టి తెలంగాణ మన ఇంట్లో చదువుకునే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు నెల 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారమ్మా. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తారమ్మా. మన ఇంట్లో చదువుకునే బిడ్డలు ఉంటే ఉద్యోగం వచ్చేంత వరకు. అట్లాగేమ్మా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో భర్తీ చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. అంటే అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ రంగం కావచ్చు. ఎందువల్లంటే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పెన్వర్క్ కంపెనీ వచ్చింది. చాలా మంది పెన్వర్క్ పోతున్నారు ఇక్కడ, మీరు తెలుస్తుంది తల్లి. తర్వాత సుధాకర్ పైప్స్ వచ్చింది, అక్కడికి ఉద్యోగాలు పోతున్నారు, ఆడకు పోతున్నారు. జిందాల్ ఒక ఫ్యాక్టరీ వచ్చింది అక్కడ చిలకూరు మండలంలో. అట్లాగే నెక్కంటి ఒక ఫ్యాక్టరీ వచ్చింది. ఇవన్నీ కూడా మొత్తం నిరుద్యోగులు పోతున్నారు. అలాగే చిట్టాల్లో ఒక ఫ్యాక్టరీ. మేము దాదాపు 10 ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో 10 ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం. 10 ఫ్యాక్టరీల్లో మన నియోజకవర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువకులు పనిచేస్తున్నారమ్మా. ఈరోజు 4 సంవత్సరాల 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక్క ఫ్యాక్టరీలా, ఒక్క ఉద్యోగం ఇలా ఇందరూ నిరుద్యోగులుగా తయారైపోయారు. రేపు మన బాబు గారు వచ్చినప్పుడు మళ్ళీ అదనంగా ఇంకా ఫ్యాక్టరీలు కట్టించి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం ఇచ్చే విధంగా చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పనట్లున్నారా. కాబట్టి మీరు ఖచ్చితంగా గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేస్తారా? చెప్పండి, చేస్తారమ్మా. కాబట్టి ఈసారి ఎవరికి వేస్తారు ఓట్లు?
గుర్తేందమ్మా? ఉండే రాజా వాళ్ళు చెప్పాలా? గుర్తేందమ్మా? అయితే అన్నారా, మనకి సైకిల్ మీద ఓటేస్తే పేదవాళ్ళకి మంచిది. మంది పేదవాళ్ళ పార్టీ, గుర్తుపెట్టుకోండి. మంది కోటేశ్వరుల పార్టీగా తల్లి, మంది పేద మధ్యతరగతి పార్టీ. కోటేశ్వరులు ఎవరు కూడా కింద వచ్చి కూర్చోరు, గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ ఏ పార్టీ రాజకీయ నాయకుడు వచ్చినా నమస్కారాలు పెడతాడు, ఎక్కువ మాట్లాడితే కసురు వెళ్ళిపోతాడు. మేము అట్ట కాదు, మీరు కసిరినా ఇసిరినా మేము చెప్పి సమాధానం చెప్పిపోతాం మేము. ఎందువల్లంటే మాది పేదవాళ్ళ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మీ దయ వల్లే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యంగా పేదలు, దాంట్లో కూడా మహిళల యొక్క ఆశీర్వాదంతో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి మంది మహిళల పార్టీ అమ్మ. కాబట్టి మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఖచ్చితంగా ఈసారి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే మీరు అడిగిన సమస్యలన్నీ కూడా మేము చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందువల్లంటే అమ్మా, రేపు నిలబడేది నేనే, మళ్ళీ రేపు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నిలబడేది నేనే. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీ యొక్క ఓట్లన్నీ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని అందరూ కోరుకుంటూ, మేము ఏదైనా తప్పులు చేసి అడగచ్చు. మీరు ఏమయ్యా సునీల్ కుమార్ నువ్వు తప్పు చేసావని అడిగిన సిద్ధంగా మేము సమాధానం చేసే సిద్ధంగా ఉంటాం ఎప్పుడు కూడా. కాబట్టి మీకు రోజు పలకరించే వాళ్ళు మీ ఊరోడు కావాలా, పరాయి ఊరోడు కావాలా? అది ఆలోచించుకోండి. ఒకసారి తప్పు చేశారు ఎవరినో వేసి, ఆయన మనతో మాట్లాడే పరిస్థితి లేదు, ఆయన మనం చూసే పరిస్థితి లేదు, ఆయన దేవం అయింది. కాబట్టి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఏం చెప్పాలా? ఈరోజు మీటింగ్ జరిపారు. ఏం చెప్పాలా పిల్లకాయలకి? నాయన గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ ఆదర్శంగా తీసుకొని స్వాతంత్రం వచ్చి తీసుకొచ్చినట్టు మహానుభావుల్ని వాళ్ళ అభివృద్ధిని నడవన్నాయని చెప్పాల్సిన పెద్ద మనిషి ఆడియేరి చంద్రబాబు నాయుడు గారు 20 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగలేదు. ఇదా దేశభక్తి కోసం స్వాతంత్ర దినోత్సవం విషయం మాట్లాడేది కాదు. పిల్లకాయలకి చిన్నపిల్లకి ఏం అర్థం అవుతుంది? కాబట్టి పెద్దానికి మధ్య ప్రేమించిందమ్మా. కాబట్టి ఇంకా ఎక్కువ ప్రేమిస్తే ఇబ్బంది కదా పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నాను, మీకు మధ్య ప్రేమించింది. ఎక్కడేం మాట్లాడండి. గూడూరు ప్రజలు ఇంకా కూడా మిమ్మల్ని ఇంకా భుజాన్ని ఎత్తుకొని పెట్టే పరిస్థితి లేరు ఎవరు కూడా. గూడూరు ప్రజలు మీ అసలు రంగు గూడూరు ప్రజలకి అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఈసారి మిమ్మల్నే కాదు, మీ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఈసారి ఈ గూడూరు నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి ఓటేయడానికి సిద్ధంగా ప్రజలు ఎవరు లేరు, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు లేరు. ఇది సత్యం. ఎదురు అంతా దౌర్జన్యం అమ్మా. మీరు చూశారు, చేపల మార్కెట్ కొట్టేసి అంబేద్కర్ భవన్లో పెట్టారు. దానికి డబ్బులు. ఈ మార్కెట్ తీసేసి ఒక్కొక్క మార్కెట్కి ఒక్కొక్క గుట్టుకి ఇంత డబ్బులు ఇవ్వని డిమాండ్ చేసే కార్యక్రమం, రైతులు ఇచ్చే కార్యక్రమం. మేము ఏదైనా తెలుగుదేశం గవర్నమెంట్లో మేము కూడా చాలా షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాం. ఎక్కడైనా మేమైనా ప్రయా బస్సు తాగలే. కానీ ఈరోజు చికెన్ కొట్టుకి డబ్బులు, మటన్ కొట్టుకి డబ్బులు, చేపల అంగడికి డబ్బులు, ఇంకెక్కడ చూడలా. ఒక ఎమ్మెల్యే స్థాయి అయినా ఈ విధంగా డబ్బులు పేదోళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక మేము ఉపేక్షించేది లేదు. నువ్వు మా గూడూరు లోకల పైన నీ జులుం చూపిస్తే ఒప్పుకునే సమస్య లేదు. రేపు గూడూరు పైన తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టారు, త్వరలో వస్తుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఆలోచించండి. సార్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించమని చెప్పి ఎంత కూడా చేతులెత్తి దండం పెడతాం తల్లులారా. ఓకే అమ్మా. ఈ వార్డులో 2000 ఈ వార్డులో పోటీ చేశాను. రమణారెడ్డి మిత్రము. రమణారెడ్డి గెలిపించారు. సంతోషంగా, నాకు సంతోషం. మీ సమస్య కట్టబడిందా? ఎంక్రోచ్మెంట్ తీసేయాలి, కాలువలు పడేసి పంట కాలువలు చేయాలని చెప్పి మేము గందరగోళం కూడా చేసిన జరిగింది. ఈ ప్రభుత్వం వయసు ఊతాపాలను కూడా ఆయన ఉచితం పెట్టి కూడా తెలుసు. వీళ్ళు అప్పుడు సురేష్ వాళ్ళంతా వచ్చి మన సునీల్ కుమార్ గారికి చెప్పారు. రేపు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి మన సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోగలిగితే మీ అందరికీ స్థానికుడు కాబట్టి వేరే వాళ్ళు అయితే వస్తారు, ఓట్లు వచ్చి వెళ్ళిపోతారు. ఆయన బాగాడు కదా, మీరు 4 రోజులు వేస్తే ఇక్కడే ఇల్లు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రోజు వచ్చి మాట్లాడవచ్చు. మన బాధ్యత ఏంటంటే ఇప్పుడు గెలిపించే బాధ్యత మనం తీసుకోకపోతే గెలిచిన తర్వాత మన పట్టాలు చేసే బాధ్యత ఆయన తీసుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
కానీ ఇంకా శ్రీదేవి కానీ అన్ని పథకాల గురించి కూడా చెప్పారు. మనకు రేపు చంద్రబాబు నాయుడు గారు రాబోతే ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయనేది వివరించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి ఎలాంటి అంటే మనకు మహిళలకి పొదుపు ద్వారా ఏ విధంగా మనకు ఉపయోగపడ్డారు, మన మహిళలని ఆర్థికంగా మనం అభివృద్ధి చెందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకు సహకరించారని కూడా చెప్పారమ్మా. మీరందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు రాగానే అడిగారు మన మాజీ శాసనసభ్యులు గారు, ఇక్కడ ఏదైనా పని చేస్తుంటే చేసిన తెలుగుదేశం ప్రభుత్వంలో సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అని. అది అంతా కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు పెద్దాం అడిగింది పట్టాలు కావాలని. ముందు మనం ఏం పని చేసాము అనేది మనం అందరం కూడా చర్చించుకోవాలి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం పనులు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని అందరూ మహిళలందరూ కూడా చర్చించుకోవాలి దాని గురించి. ఊరికి మనం ఇక్కడ విన్నామా లేకపోతే మన వరకు మనకు పని జరిగిందా అన్నట్టు కాకుండా మనకి ఎవరైతే మనకు అభివృద్ధి చేస్తారు, మనకు అందుబాటులో ఉంటారు అనేది కూడా మనం అందరం కూడా గమనించుకొని అందరూ మాట్లాడుకొని మనకి పనులు చేశారు, మాకు ఇట్లాంటి ఇప్పుడు జరగాల్సిన పనులు ఉన్నాయని కూడా సమస్యలు చెప్తే బాగుంటుంది తల్లి. ఎందుకంటే మనం గతంలో అభివృద్ధి చేసిన వ్యక్తిని మనం 2019లో సునీల్ కుమార్ గారిని మనం ఓడించుకున్నాం. ఒక ఛాన్స్ అని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. అందరూ కూడా మహిళల ఓట్లతోనే ఎక్కువ సీట్లు సంపాదించి 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అయినప్పటి నుంచి కూడా మహిళలకి ఏ విధంగా కూడా ఉపయోగపడే దాఖలాలు లేవు. మీరు రోజు చూస్తూనే ఉన్నారు న్యూస్ లో. రాష్ట్రంలో ఎక్కడో దగ్గర మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, దిశ చట్టం అన్నాడు, దానికి చట్టబద్ధత లేదు. దిశ చట్టం ద్వారా ఎవరికి శిక్ష పడిన దాఖలాలు లేవు. మన గూడూరులోనే 2 సంఘటనలు జరిగాయి. చౌటపాలెంలో ఒక మతిస్థిమితం లేని అమ్మాయిని చంపేశారు, అతను కూడా బయట తిరుగుతా ఉన్నాడు చంపేసిన వ్యక్తి. అదేవిధంగా బీటెక్ చదివే తేజస్విని అనే అమ్మాయిని కూడా చంపేశారు ఇంట్లో చొరబడి మరి. కానీ ఆ నిందితుడు కూడా శిక్ష పడలేదు. కానీ ఇంకా మనకు ఏం న్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంక పథకాల విషయానికి వస్తే అమ్మఒడి అన్నాడు, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక లేదు నేను ఒక బిడ్డకే ఇస్తానన్నాడు. అవధి కూడా 17,000 అన్నాడు, 13,000కి వచ్చాడు. ఇప్పుడైతే 9,000, 5,000 పడింది అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పేదరిక నిర్మూలన జరగాలి, పేదలందరూ కూడా ధనికులుగా, పేదలందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన ద్వారా పొదుపు సంఘాలు తీసుకొచ్చి తద్వారా ఎన్నో మనకి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఇక్కడుండే మహిళలందరూ కూడా లబ్ధి చెందిన వాళ్ళే. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 0 వడ్డీతో రుణాలు ఇవ్వడం, శ్రీనిధి రుణాలు ఇవ్వడం, అదేవిధంగా పసుపు కుంకుమ నిధి, మరి చంద్రన్న బీమా, పెళ్లి కానుక ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా అందుతున్నాయా మీరందరూ ఆలోచన చేయాలి. మరి ఈనాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో మనకి ఆ పథకాలన్నీ తీసేసి ఒక్క అమ్మఒడి అనే కార్యక్రమం ఒక్కటే పెట్టి దాని ద్వారా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని మాయమాటలు చెప్పి మీ ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకే ఇస్తానని అది కూడా కోతలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మీ ఏరియాకు కూడా దాదాపు శ్రీనిధి రుణాలు కూడా 5 కోట్ల రూపాయల దాకా ఈ నాయుడు కాలువకట్ట ఏరియాలో ఇవ్వడం జరిగింది. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరికైనా శ్రీనిధి రుణాలు వస్తున్నాయా? మీరంతా ఆలోచన చేయాలి. రుణాలు రాకపోగా పైపెచ్చు మీరు శ్రీనిధికి డిపాజిట్లు, సమృద్ధి డిపాజిట్లు చెల్లించడం జరిగింది. అవి మీకు ఏ ఒక్క సంఘానికన్నా రిటర్న్ ఇచ్చారా? మీ లీడర్లను అడగాల మీరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ సమృద్ధి డిపాజిట్లు 90 లక్షల రూపాయలు గూడూరు పట్టణం మీద అవి కూడా ఈ ప్రభుత్వ ఖాతాలకి జమ అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. మరి అదేవిధంగా మీరందరూ దాచుకున్నటువంటి అభయహస్తం బీమా కూడా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మినీ మేనిఫెస్టోలో భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తలపెట్టారు. ముఖ్యంగా మహిళల కోసము మహాశక్తి అనే ప్రోగ్రాన్ని పెట్టడం జరిగింది. ఇంతకుముందు పాలనలో మనకు తెలుసు 4.5 సంవత్సరంలో మనకి ఏమందాయి ఏమందలేదు నిబంధనలతో మనకి కొన్ని ఎగరగొట్టడం కూడా జరిగింది. ఈ రేషన్ కార్డు కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని, నెక్స్ట్ మనకి ఇన్ని సెంట్లు భూమి ఉందని,
ఇంట్లో మనకి ఏమొచ్చినా కూడా ఒకటి వస్తుంది, ఒక పథకం వస్తుంది, ఇంకో పథకం రాదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం కానీ తెచ్చుకుంటే వచ్చే ఎలక్షన్లో మనం గెలిపించుకుంటే మనకి సంక్షేమ పథకాలు కొన్ని పెట్టున్నారు. మహిళల కోసమే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అవి తల్లికి వందనము. ప్రతి ఏడాది ఎంతమంది పిల్లలు ఉంటే మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఒకరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా సరే ప్రతి ఏటా వాళ్ళకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. మన కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, నెక్స్ట్ ఇంకోటి కారు ఉందని, వెహికల్స్ అన్నీ ఉన్నాయని చెప్పి కట్ చేయడం ఏముండదమ్మా. మనకి ఎంత ఇస్తున్నారో అంతే వస్తుంది. 15,000 ప్రతి బిడ్డకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ప్రతి ఏడాది వస్తుంది. అలాగే ఆడబిడ్డ నిధి 18 ఏళ్ళు నిండి 50 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు 1,500 చొప్పున ప్రతి నెల మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్లా సంవత్సరానికి చూసుకుంటే 18,000 వస్తుంది మనకి. అలాగే దీపం పథకం కింద ఇప్పుడు గ్యాస్ మనందరం వండుతున్నాము, చేస్తున్నాము తెలుసు. 1300 దగ్గర కొంటున్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి మహిళల కోసమే ప్రత్యేకంగా దీపం పథకం కింద పెట్టారమ్మా. నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణము మహిళల కోసమే. మన ఛార్జీలు చూసాం కదా ఎంత పెంచేస్తున్నారో, డబుల్ అయిపోతూ ఉన్నాయి. అది అందువల్ల మనకి తీసుకోపోయి పెద్దలకి ఎవరికైనా అట్టుపుల్లు ఇవ్వడానికి కూడా మనం ఆలోచిస్తున్నాం అనమాట. 1 డజన్ అట్టుపుల్లు ఇవ్వడానికి కూడా ఈ డబ్బులు ఛార్జీ పనికొస్తాయిలా అనుకుంటున్నాము. అట్లా ఆ ఉద్దేశంతో మహిళల కోసము ప్రతి మహిళ కూడా ఎక్కడికైనా మన డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్కడికైనా పోవచ్చమ్మా. ఎక్కడికైనా మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చిన ముఖ్య సమావేశం ఏంటంటే మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు వదిలింది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అరాచక పాలనని ఎట్లా తరిమి కొట్టాలా, ఏంది, మనం ఎంత వెనకబడి ఉన్నాము, మనకి ఏం జరుగుతుంది సమాజంలో అనేది ఇప్పుడు అన్నగారు మీకు చెప్తారు. మీరు ఎవరైనా మన సమస్యలు ఏదన్నా ఉంటే చెప్పండి. ఇంకొక విషయం కూడా, పట్టాల గురించి చాలా మంది చెప్తున్నారు. ఇది కూడా ఏంటంటే ఇప్పటి వరకు మనం ఉండడానికి కారణం కూడా అన్నే. ఇంతకుముందు వైసీపీ వాళ్ళు వచ్చి అక్కడ 7 వరకు మార్కింగ్ చేస్తే నేనున్నానని, నేను నా తల ఉన్నంతసేపు మీకు 7 ఊరు ఇల్లు కూడా లేపరని చెప్పి ఆయన అభయం ఇచ్చాడు. సగం రీతుల్లో కూడా అన్నను పోయి కలిసి ఉన్నాము. ఇవన్నీ మీకు తెలుసు. ఖచ్చితంగా అన్నను కానీ గెలిపించుకుంటే మనకు ఖచ్చితంగా పట్టాలు తీస్తానని నాకు కూడా నమ్మకం ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ అరాచక పరిపాలనని మాత్రం తరిమి కొట్టాలని మాత్రం మీకు అందరికి మనం చేసుకుంటూ మా సునీలని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్పై కొంతమంది ఫిర్యాదు ఇవ్వడంతో బుధవారం ఆర్టీఓ కిరణ్ కుమార్ ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చి ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గోపిపై వచ్చిన ఫిర్యాదుపై ఆర్టీఓ కిరణ్ కుమార్ విచారణ చేపట్టారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గోపిపై ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై బాధితులతో మాట్లాడడం జరిగిందని, వైద్య శాఖ ఉన్నతాధికారులు మరియు విజిలెన్స్ ఏసీబీ అధికారులకు విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఎక్కడ ఎటువంటి అవినీతికి పాల్పడినా సహించేది లేదని తెలిపారు. ఈ విచారణలో హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా, డాక్టర్ రాజా, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారు దాన్ని ధృవీకరిస్తూ షిఫ్ట్ చేసేసి యాక్షన్ ఇనిషియేషన్ చేస్తారు. ఇక్కడ మనకు దీంట్లో ఏదైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఎవరైనా ఉంటే ఏసీబీకి ఇచ్చిన ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేస్తుంటే బట్ దానికి సపరేట్ మెకానిజం ఉంది. ఆ మెకానిజం సంబంధించి మేము మానిటరింగ్లో పెడతాము. ఏసీబీ డిఎస్పీ కూడా నేను పంపిస్తాను. ఏసీబీ అక్రమ సిలికా మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, అధికారులు అక్రమ తవ్వకాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి ప్రశ్నించారు. చిల్లకూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి పంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సిలికా అక్రమ మైనింగ్ చిల్లకూరు కోట మండలాల్లో ఎక్కువగా జరుగుతుందని, వేల కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని దౌర్జన్యంగా తీసుకుని దానిలో కూడా మైనింగ్ చేస్తున్నారని, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు కోట మండలాల్లో అక్రమ సిలికా మైనింగ్ను వెంటనే నిలుపుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిల్లకూరు మండల ఆఫీస్ ముందు ఇవాళ
భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 77 సంవత్సరాలు అయితే 77 సంవత్సరాల్లో 73 సంవత్సరాలు జరిపినటువంటి మైనింగ్ ఎంతైతే జరిగిందో దానికి 100 రెట్లు అక్రమ మైనింగ్ను ఈ 4 సంవత్సరాల 5 నెలల్లో దోపిడీ చేయడం జరిగింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాచుకోవడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఈ చిల్లకూరు కోట మండలాల్లో ఉన్నటువంటి సిలికా భూములు పేదవారికి కొంతమందికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పట్టాలు, డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు, అదేవిధంగా సొనకాలువలు కానివ్వండి, అనాధీనం కానివ్వండి, మేత పురంబోకులు కానివ్వండి, ఏ గ్రామంలో కూడా 1 సెంటు భూమి వదలకుండా ఇవాళ మైనింగ్ జరుపుతూ ఉన్నారు. దళితుల భూములను వాళ్ళను బెదిరించి ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, అగ్రిమెంట్ రాయమని చెప్పడం, రాయకపోతే వారి పొలాల్లో పోకుండా ఇబ్బందులు పెట్టడం, వారి మీద కేసులు పెట్టడం, ఇది దుర్మార్గం, ఇది దుశ్చర్య. అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. నిన్నటి రోజున పత్రికలో చూసాం మనం, కోట మండలంలో దళితుల భూములు ఆక్రమించుకొని అక్రమ మైనింగ్ చేస్తూ ఉంటే తహసీల్దార్ ఫిర్యాదు ఇవ్వబోతే తహసీల్దార్ కూడా అక్కడ ప్రాంతంలో అందుబాటులో లేక డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వడం జరిగింది. ఇట్లా మోసం చేస్తూ ఉన్నారు. వేరుశెనగ పంట పండించేందుకు కానీ, వరి పండించేందుకు కానీ సొనకాలువలు నీళ్లను ఉపయోగించి ఇంతకుముందు పంటలు పండించుకునేటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో. కానీ ఇవాళ సొనకాలువలు కానీ, చలువలు కానీ, గుంటలు కానీ ఎక్కడా లేనటువంటి సందర్భం. అదేవిధంగా ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని మరో దగ్గర మైనింగ్ చేస్తూ ఉన్నారు. అదేమని అడిగేటువంటి దిక్కు దిశానం లేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి వాస్తవాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ దీని గురించి ఆలోచించి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పార్టీ ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిలకూరు మండలాల్లో జరుగుతున్న అక్రమ సిలికా మైన్ గురించి ధర్నా కార్యక్రమం చేయడమైంది. ముఖ్యంగా మైనింగ్ అధికారులు ఈ 3 మండలాల్లో 86 మైనింగ్ లైసెన్సులు మాత్రమే మంజూరు చేయడం అయింది. కానీ పేర్లు మంజూరు చేసిన వ్యక్తులు బహుశా ఒక 10 మంది లోపే ఉంటారు ఈ 3 మండలాల్లో. మిగతా వాళ్ళంతా వేర్వేరు రాష్ట్రాల్లో నివసిస్తూ వాళ్ళ బినామీలుగా ఇక్కడ అక్రమ మైనింగ్ తయారు చేసి ఒక పెద్ద మైనింగ్ మాఫియా తయారైంది. ఇక్కడ నుంచి లారీలో నిరంతరం సుమారు 500 లారీల దాకా ప్రతిరోజు చెన్నై, బెంగళూరు పరిసర ప్రాంతాల్లో పోతూ ఉన్న ఇక్కడ సిఆర్ఎస్ ప్రోగ్రాం కింద చేసే పరిశ్రమలు ఆ గ్రామాల్లో దత్తత తీసుకొని అభివృద్ధి చేయాల్సింది ఉన్న ఆవశ్యకత ఉన్నా కూడా కనీసం రోడ్డుల్లో వారంలో 1-2 యాక్సిడెంట్లు అవుతూ చనిపోతూ జరుగుతూ ఉంది. ఈ అక్రమ మైనింగ్ మీద గవర్నమెంట్కి సుమారు ఒక 300 కోట్ల రూపాయలు దాకా నష్టం జరిగి ఉంటుంది. ఆ 300 కోట్లు ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల ఉన్న అధికార పార్టీ వాళ్ళ జేబులో పోయిందని స్పష్టంగా చెప్తున్నాం. అది కాక ఈ సిలికా మైన్తో పాటు ఈ చుట్టుపక్కల వేస్తున్న వెంచర్లో మట్టి, గ్రావెలు విపరీతంగా రాత్రులు తెలియకుండా అక్రమ రవాణా జరుగుతుంది. దీని వెంటనే అధికారులు అరికట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. పోలీసుల సంరక్షణ కొరకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, పోలీస్ సిబ్బంది అవకాశాన్ని వినియోగించుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో హరిప్రియ దంత వైద్యశాల ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడిలో ఉంటున్న పోలీసులకు దంత సమస్యల పరిష్కారానికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, సిబ్బంది అందరూ దంత సమస్యల పరిష్కారానికి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ దశరథ రామారావు, 2 టౌన్ సిఐ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు గూడూరు పట్టణంలో హరిప్రియ డెంటల్ క్లినిక్ వారు ఆరోగ్య భద్రతా స్కీమ్ అనేది పోలీసు వారికి డెంటల్ చెకప్ చేయడానికి వాళ్ళకి కూడా పర్మిషన్ ఉంది. ఎందుకంటే మేము ఆరోగ్య భద్రత స్కీమ్ కింద ప్రతి ఒక్కరు మేము ఎంత మనీ కడతాం మేము గవర్నమెంట్కి. వీరు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క ఎంప్లాయీకి వారి డిపెండెంట్స్కి 30,000 ఇచ్చిన ఖర్చు ఉండేటట్టుగా ఆరోగ్య స్కీమ్ కింద వాళ్ళు పే చేస్తారు. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏం పే చేసే పని లేదు. ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి కలిపి 60,000 అయింది. ఆ 60,000 ఎవరు పే చేయకుండానే మనం ఎంప్లాయీస్ కాబట్టి శాలరీలో కట్ అవుతుంది. దాని ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి వారు ఆ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మన వాళ్ళు ఈరోజు ఈ హెల్త్ క్లినిక్ అది హెల్త్ క్యాంప్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ విధంగానే వాళ్ళు చెకప్ చేయడం కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ విధంగా మన వాళ్ళు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా శుభపడం అని చెప్పి మీ ద్వారా మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా దీన్ని ఉపయోగించుకొని వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మేము హరిప్రియ దంత వైద్యశాల నుంచి వచ్చాము సార్. ఇప్పుడు మనకేంటంటే హరిప్రియ దంత వైద్యశాల వారిచే ఇక్కడ మన గూడూరు పట్టణంలో ఆరోగ్య భద్రత కింద మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఉచిత సేవలు అనేది అందజేయడం జరుగుతుంది. మనకి ఇటువంటి క్యాంపులు ఇంకా ముందు కూడా మన డిఎస్పీ సార్ గారు, మన సిఐ సార్ గారు ఆధ్వర్యంలో ఇంకా ముందు కూడా మీకు ఇలాంటి క్యాంపులు ఇంకా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మనకేంటంటే ఆరోగ్య భద్రత కింద మనం ట్రీట్మెంట్స్ కూడా చేస్తున్నాము. అలానే సార్ వాళ్ళు ఏదైనా అంటే పోలీస్ డే కానీ అలాంటివి ఇంకేదైనా ప్రోగ్రామ్స్ ఉండేటప్పుడు కూడా మా తరపు నుంచి సార్ వాళ్ళకి ప్రతిసారి కూడా ఇలాంటి ఫ్రీ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి సార్కి మీ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. అలానే ఈ క్యాంపు తాలూకు ఉద్దేశం ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంటులో చాలా వరకు డ్యూటీస్ పరంగా బిజీగా ఉండి వార్ల హైజీన్స్ గురించి సార్ వాళ్ళకి కొంచెం కేరింగ్ అనేది కొంచెం దీనిగా ఉంటుంది కనుక దీనివల్ల మేము ఈ క్యాంపు ద్వారా ఓన్లీ స్క్రీనింగే కాకుండా అవగాహన అంటే ఎలా బ్రషింగ్ చేసుకోవచ్చు, ఎలా ఇచ్చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి ఏంటేంటి అనేది కూడా మేము అవగాహన కూడా కల్పించి ఇందులో ఈ క్యాంప్ కండక్టింగ్ ద్వారా ఫ్రీగా మెడిసిన్స్ కానీ బ్రష్లు కానీ టూత్పేస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన డిఎస్పీ సార్ గారికి కానీ సిఐ సార్ గారు కానీ తదుపరి డిపార్ట్మెంట్ వారికి కానీ మొత్తం అందరికి కూడా మా యొక్క హరిప్రియ డెంటల్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జనసేన పార్టీ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో సభ్యత్వాలు చేయించిన క్రియాశీలక సభ్యులతో సమావేశం నిర్వహించి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి క్రియాశీలక సభ్యులకు వచ్చిన సభ్యత్వ కిట్లను అందజేశారు. పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీ శ్రేణులను సమన్వయపరుచుకొని జనసేన సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లాలని కోరారు. జనసేన పార్టీ సంచితో పాటు ఇక పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకం, గాజు గ్లాసు ఉన్న కిట్లను మండల కమిటీల నాయకులతో కలిసి కార్యకర్తలకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్, ఇక ప్రధాన కార్యదర్శులు నాగార్జున, వంశీ, కార్యదర్శులు ధన, అవినాష్, రాకేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? నమస్కారం అండి.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వాలు చేయించినటువంటి వాలంటీర్లందరికీ ఈ కిట్లన్నింటినీ అందజేయడం జరుగుతుంది. వీళ్ళు వాళ్ళ దగ్గర చేయించిన వాళ్ళందరికీ తీసుకెళ్లి ఇంటింటికి వెళ్ళి జనసేన పార్టీ కార్యకర్తలకు కిట్లు అందజేస్తారు. ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా ఆపద సంభవిస్తే వాళ్ళని ఆదుకునేదానికి దేశంలో ఎక్కడ ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 500 రూపాయలు కడితే ప్రమాదవశాత్తు ఏదైనా గాయాల పని అయితే 50,000 రూపాయలు, దురదృష్టవశాత్తు ఏదైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో వేల సంఖ్యలో సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి క్రియాశీలక వాలంటీర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్, జై భీమ్. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.